Audio Jungle. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు యశ్వంత్ రాయపని యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం శ్రీకాళహస్తిలో ఉండే స్వరాజ్ షోరూమ్కి అయితే వచ్చాం. వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి ప్రైస్ గురించి, మోడల్స్ గురించి కనుక్కోండి. మీకు ఏ మోడల్ కావాలన్నా తెప్పిస్తారనమాట. ఈరోజు రివ్యూ చేసే ఆర్డర్ వచ్చేటప్పటికి మనం స్వరాజ్ 735 XT మోడల్ అండి. దీని ఒక హెచ్పి వచ్చేటప్పటికి 42 HP కేటగిరీలో వస్తుంది. దీని ఒక ప్రైస్ విషయానికి వచ్చేటప్పటికి సుమారుగా 650 నుంచి 670 మధ్యలో ఉంటుంది. ఇది షోరూమ్ బట్టి, ఏరియా బట్టి కూడా మారుతూ ఉంటుంది. మీకు ఫిక్స్డ్ మీకు మీ ఏరియాలో ఎంత ఉందో కనుక్కోవాలంటే కింద ఫోన్ చేసి కనుక్కోండి. కామెంట్స్లో కూడా పెట్టుంటాను ఫోన్ నెంబర్ వచ్చేటప్పుడు. దీనిలో ఫ్రంట్ లుక్లో చూసుకుంటే మీకు స్వరాజ్లో ఎప్పుడు కనిపించే రెగ్యులర్ స్టైల్లోనే ఉంటుంది. హెలోజన్ లైట్స్ వచ్చేటప్పుడు నార్మల్ బల్బ్స్ అనమాట. అలాగే స్వరాజ్ అని కూడా మీకు స్టిక్కరింగ్ చూసుకోవచ్చు, బ్లూ కలర్లో ఉంటుంది. అలాగే రేడియేటర్ గ్రిల్ కూడా మీకు క్రీమ్ కలర్తో ఉంటుంది అనమాట. ఈ విధంగా కనిపిస్తుంది. దానివల్ల మీకు ఉపయోగం ఏంటంటే ఎయిర్ లెవెల్కి వెళ్ళి ఇంజన్ అనేది కూల్ చేస్తుంది అనమాట. ఫ్రంట్ యాక్సిల్ చూసుకుని మీకు స్ట్రైట్ బీమ్ యాక్సిల్ వస్తుంది. దీని ఒక గ్రౌండ్ క్లియరెన్స్ టాటర్ నుంచి భూమికి 385 mm ఉంటుంది. దీని ఫ్రంట్లో టైర్ విషయానికి వచ్చేటప్పటికి 6x16 టైర్లు ఉంటాయి. 6x16 ఇంచెస్ టైర్స్ అనమాట. ఇవి చూసుకోవచ్చు. ఈ విధంగా కనిపిస్తుంది. దీంట్లో మాన్యువల్ స్టీరింగ్ ఉంటుంది, పవర్ స్టీరింగ్ ఉంటుంది. మీకు ఏది కూడా అది కొనుక్కోవచ్చు, అది కూడా ఆప్షనల్. ప్రైమరీ, సెకండరీ డీజిల్ ఫిల్టర్ చూసుకోవచ్చు. దాని పక్కన మీకు వాటర్ సపరేటర్ ఉంటుంది. డీజిల్ ఏమైనా వాటర్ మిక్స్ అంటే సపరేట్ చేసి పెట్టింది. దీంట్లో నెంబర్ ఆఫ్ సిలిండర్లు వచ్చేటప్పటికి టార్లో 3 సిలిండర్లు అయితే ఉంటాయన్నమాట. దీని ఒక ఇంజన్ సీసీ చూసుకోండి, మీకు 2734 సీసీతో వస్తుంది. ఇంజన్ ఆర్పిఎం వచ్చేటప్పుడు 1800 ఆర్పిఎంతో వస్తుంది. కూలింగ్ వచ్చేటప్పుడు వాటర్ కూలింగ్ సిస్టమ్ వస్తుంది అనమాట ఈ టార్లో. బానెట్ ఓపెన్ చేసుకుని 2 లెవర్స్ని పైకి లేపితే బానెట్ అనేది సైడ్స్లో వేస్తుంది అనమాట. దీంట్లో ఎయిర్ ఫిల్టరేషన్ వచ్చేటప్పటికి టాటర్లో 3 స్టేజ్ ఆయిల్ బాత్ టైప్ ఇచ్చారు. ఆయిల్ బాత్ టైప్ అండి. ఎప్పటి నుంచో ఉండే రెగ్యులర్ స్వరాజ్లోనే రెగ్యులర్ మోడల్లో అది ఒకటి ఎప్పుడు మార్చారనమాట. ఎయిర్ ఫిల్టర్ కూడా టాటర్ పైకి ఎక్కేదాన్ని కూడా మీకు ఫుట్ రెస్ట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఈ టాటర్లో క్లచ్ విషయానికి వచ్చేటప్పటికి టాటర్లో సింగిల్ క్లచ్ ఉంది, డ్యూయల్ క్లచ్ ఉంది. అది కూడా ఆప్షనల్. మీకు ఏది కూడా కొనుక్కోవచ్చు. మీ యూజేజ్ బట్టి, మీ అవసరాలు అనుకూలంగా మీరు కొనుక్కోండి. అలాగే టూల్ బాక్స్ కూడా మీకు మడ్ గార్డ్స్ కూడా ఫిక్స్ చేసి పెట్టుంటారు. మడ్ గార్డ్స్లో మీకు ఒక హెలోజన్ లైట్స్తో పాటు సిగ్నల్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దానిపైన మీకు పిలియన్స్ కూర్చునేదానికి సపోర్టింగ్ రాడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ టైర్ విషయానికి వచ్చేటప్పటికి టార్లో 13 ఇంచుల టైర్లు అయితే ఉంటాయన్నమాట. అలాగే బ్యాక్ సైడ్ చూసుకోండి, మీకు మడ్ గార్డ్స్లో సిగ్నల్ లైట్స్తో పాటు బ్రేక్ లైట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సీట్ వెనకాల మీకు బాటిల్ హోల్డరు, రిఫ్లెక్టర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో 3 లింకేజెస్ ఉంటాయి, లో, మీడియం, హై అని. మీ భూమి అనుకూలంగా టాప్ లింక్ చెక్ చేసుకొని ఇది ఆటో సెన్సింగ్ చేసుకుంటుంది అనమాట. దీంట్లో లిఫ్టింగ్ కెపాసిటీ చూసుకుంటే మీకు 1300 కిలోలు వస్తుంది. P2 ఆర్పిఎం చూసుకోండి, మీకు 540 ఆర్పిఎం వస్తుంది. P2 హెచ్పి చూసుకోండి 32.6 హెచ్పితో వస్తుంది అనమాట. దీంట్లో మిలిటరీ రీచ్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారండి టార్స్తోనే. మీరు సపరేట్గా బయట అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. యాక్సరీస్లో ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఒక హెలోజన్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ నైట్ టైంలో యూజ్ అయ్యే బల్బ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ టాటర్ ఒక ఓవరాల్ వెయిట్ చూసుకోండి, మీకు 1830 కిలోలతో వస్తుంది. ఓవరాల్ ఒక లెంత్ చూసుకుంటే ఈ టాటర్ది 3385 mm వస్తుంది అనమాట. అలాగే మీకు ఫ్రంట్లో రైట్ సైడ్లో చూసుకోండి, మీకు డైనమోమీటర్తో పాటు హైడ్రాలిక్ పంపు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో సింగిల్ పంపు కనిపిస్తుంది కాబట్టి ఇది పవర్ స్టీరింగ్ మోడల్ కాదండి. ఇది పవర్ స్టీరింగ్ మోడల్ అంటే డ్యువల్ పంపుతో వస్తుంది. ఇది సింగిల్ పంపు మాత్రం, ఇది ఓన్లీ హైడ్రాలిక్ పంప్ అనమాట. అది దాని కింద మీకు డీజిల్ ఆయిల్, ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్తో చూసుకోవచ్చు. అలాగే హైడ్రాలిక్ ఫిల్టర్ కూడా చూసుకోవచ్చు. దాని పక్కన మీకు సెల్ఫ్ మోటార్ కూడా కనిపిస్తుంది. బ్యాటరీ కూడా చూసుకోవచ్చు. బ్యాటరీ కూడా ఈ విధంగా కనిపిస్తుంది. సైలెన్సర్ కూడా చాలా బాగుంది. గ్లాసీ ఫినిషింగ్ ఇచ్చారు. మ్యాట్ ఫినిషింగ్ అయితే మీకు సిలుమ్ పడుతుంది. గ్లాసీ ఫినిషింగ్ వల్ల మీకు సిలుమ్ అనేది తొందరగా పడదు. స్వరాజ్ బాక్స్ మీద కూడా స్వరాజ్ అని రాసి ఉంటారు. బాక్స్ మీద కూడా, బ్యాటరీ బాక్స్ మీద కూడా 12 watts బ్యాటరీది 88 amps వస్తుంది అనమాట. బ్రేక్ విషయానికి వచ్చేటప్పుడు టాటర్లో ఆయిల్ ఇమర్స్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆయిల్లో మునిగిన బ్రేక్స్ అండి. దీనివల్ల మీకు చాలా ఉపయోగాలు అయితే ఉంటాయి. మెయింటెనెన్స్ కాస్ట్ కూడా మీకు చాలా వరకు తగ్గిపోతుంది ఆయిల్ ఇమర్స్ బ్రేక్స్ వచ్చే వల్ల. ఇప్పుడు అయితే మనం టాటర్ పైకి ఎక్కి చూద్దాము. మిగతా ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి మీకు టాటర్ ఎక్కి చూపిస్తానండి. అలాగే గేర్ బాక్స్ వచ్చేటప్పటికి మీకు
స్వరాజ్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది. 8 ఫార్వర్డ్ 2 రివర్స్ అయితే ఉంటాయన్నమాట. దీంట్లో ఫార్వర్డ్ స్పీడ్ చూసుకుని ఈ టాటర్లో 28.5 కిలోమీటర్స్తో ముందుకు వెళ్తుంది. బ్యాక్ వచ్చేటప్పుడు 11 కిలోమీటర్తో వెనక్కి వస్తుంది అనమాట. 8 ఫార్వర్డ్ 2 రివర్స్ అనమాట. దీంట్లో సైడ్ గేర్ ఉంటుంది, సెంటర్ గేర్ కూడా ఉంటుంది మీకు ఆప్షనల్. సీట్ కూడా మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మీరు అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. సీట్ కింద మీకు ఒక వాల్వ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ వాల్వ్ వల్ల మీరు హైడ్రాలిక్ని లిఫ్టింగ్ ఆఫ్ ఆన్ చేసుకుని ప్రొవైడ్ చేస్తున్నారు. అది మ్యాక్సిమం అన్ని టాటర్లో ఉంటుంది అనమాట. డ్రైవర్ రైట్ సైడ్లో మీకు మొబైల్ ఛార్జింగ్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేటప్పటికి మీకు 18 వాట్స్తో ప్రొవైడ్ చేస్తున్నారండి. మొబైల్ ఛార్జింగ్ వచ్చేటప్పటికి మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు బ్యాటరీ ఛార్జింగ్ తక్కువ ఉన్నప్పుడు ఫోన్లో కూడా మీకు ఆ బాక్స్లో పెట్టి మీరు ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి విషయం అని చెప్పచ్చు. స్వరాజ్ నుంచి మీరు బయట కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆఫ్టర్ మార్కెట్ ఇది వచ్చేటప్పుడు మీకు ఏసీడీసీ లివర్స్ అనమాట. మీరు డ్రాఫ్ట్ పొజిషనింగ్ హైడ్రాలిక్ని లేపుని దించుకునే పనికి వస్తుంది. అలాగే సైడ్ మిర్రర్ చూసుకోవచ్చు, ఈ విధంగా అనిపిస్తుంది అనమాట. దీనిలో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే ఇంజిన్ డీజిల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే మీకు 45 లీటర్లు ఉంటుంది. 45 లీటర్స్ అనమాట. స్టీరింగ్ కూడా మీకు చాలా వరకు బాగుంది. అనలాగ్ డిజిటల్ డైల్స్ అయితే ఉండవు అనమాట, అంతా అనలాగ్తో వస్తుంది. న్యూట్రల్ కూడా మీకు గేర్ న్యూట్రల్ ఉంటే ఆ న్యూట్రల్ ఇండికేషన్ కూడా చూపిస్తుంది. స్టీరింగ్ చూసుకుంటే ఈ విధంగా అనిపిస్తుంది. స్టీరింగ్ పైన మీకు హార్న్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సిగ్నల్ లైట్స్ బటను ఈ విధంగా అనిపిస్తుంది. అలాగే మీకు హై బీమ్ లో బీమ్ బటన్ వస్తుంది. దాని పక్కన మీకు కీ ఆన్ చేసేది కూడా ఉంటుంది అనమాట. స్టార్ట్ చేసుకోవచ్చు. దీంట్లో ఓవరాల్ దీని ఒక ప్రైస్ విషయానికి వచ్చేటప్పుడు ఈ టాటర్ది 650 నుంచి 670 మధ్యలో ఉంటుందండి. ఇది ఏరియా బట్టి షోరూమ్ బట్టి కూడా మారుతూ ఉంటుంది. దీంట్లో వారంటీ విషయానికి వచ్చేటప్పటికి 2 ఇయర్స్. ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు 6 ఇయర్స్ అంటున్నారు. మీరు ఒకసారి అయితే ఫోన్ చేసి కనుక్కోండి మోడల్స్ గురించి, ప్రైస్ గురించి అయితే. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ బటన్ అయితే యాక్టివేట్ చేసుకుని ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం అయితే ఈ షోరూమ్ శ్రీకాళహస్తిలో ఉంటుంది. వీడియో తీసుకుని దానికి చాలా వరకు థ్యాంక్స్ అండి వాళ్ళకి.